కాలానికి పైగా ఘన చరిత్ర గల కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు మారుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 5 ఏళ్లుగా ఆ పార్టీ స్థితి ఏమాత్రం బాగోలేదు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 5 ఏళ్ల తర్వాత ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయమే మరోసారి పలకరించింది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. వరుస పరాజయాలు వెక్కిరిస్తున్న రాష్ట్రంపై పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ నేతల్లో మాత్రం పెద్దగా చలనం వస్తున్నట్లు కనిపించడం లేదు. తిరిగి పార్టీకి వైభవం తేవడానికి దృష్టి పెట్టడానికి బదులుగా అంతర్గత కుమ్మలాటలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సిఎల్పి నేతగా ఎన్నికైన బట్టి విక్రమార్కను సన్మానించేందుకు గాను గాంధీ భవన్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సీనియర్ నేత వి హనుమంతరావును అంబర్పేట నియోజకవర్గ నేత శ్రీకాంత్ అనుచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా విహెచ్ అడ్డుకున్నారన్నది వారి ఆరోపణ. ఆపై విహెచ్ సహనం కోల్పోయారు. శ్రీకాంత్ అనుచరులను తిట్టారు. దీంతో శ్రీకాంత్ అనుచరులు విహెచ్ పైకి దూసుకెళ్లారు. విహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విహెచ్ వర్గీయులు కూడా అక్కడికి దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు నేతలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఇంతకు ముందు సర్వే సత్యనారాయణ ఉత్తమ్ మీద నేరుగా ఆరోపణలు చేసి సస్పెండ్ అయ్యాడు. ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కుంతియాను ఉత్తమ్ ను బహిరంగంగానే విమర్శించాడు. అందరూ సీఎం అభ్యర్థులే, ఎవరికి వారు ప్రచారాలు చేశారని, అందరూ ఒక్క మాట మీద లేకపోవడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ కాంగ్రెస్ పతనానికి ఇలాంటి గొడవలే కారణమని అభిప్రాయపడ్డారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.